నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ భార్య ఇద్దరు పాత్ర ఉందని వస్తున్న వార్త. అయితే వీళ్ళిద్దరిని ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిజానికి చూసుకుంటే మీ వీడియోలో నేను చాలాసార్లు చూస్తూనే ఉంటాను. చాలా విశ్లేషణ చాలా బాగుండి ఉంటుంది. అయితే మొత్తాన్ని చూసుకుంటే సార్, ఈ సుబ్రహ్మణ్య హత్య కేసుకు సంబంధించి అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ భార్య పాత్ర ఉందని మనకు వస్తున్న వార్త. నిజానికి అసలు ఆయన హత్య చేయటం, డోర్ డెలివరీ ఇవ్వడం ఇదంతా జరిగింది. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆ పరిణామం ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 2022 మే 19వ తారీఖున ఈ మర్డర్ జరిగింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని అతని దగ్గర ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గరే డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేశాడు. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇచ్చి, చూసుకొని నేను మంచోడిని కాబట్టి మర్డర్ చేసినా కానీ మీ ఆయన డెడ్ బాడీని నీకు ఇస్తున్నాను, తీసుకోపో అని చెప్పి కారు డిక్కీలో ఉంది, తెచ్చుకోపో డెడ్ బాడీ అని చెప్పాడు. అంటే ఎంత కిరాతకులో వీళ్ళు చూడండి, ఎంత కిరాతకులు. ఇప్పుడు మన దగ్గర పనిచేసే వ్యక్తిని చంపటం ఏంటి? చంపటమే కాకుండా తీసుకొచ్చి డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ ఆవిడికి ఇచ్చి నేనే చంపాను అని చెప్పటం ఏంటి? అంటే ఎంత అధికారంలో ఉన్నాం కదా, మనకి అడ్డెవడు నరికే, కానీ ఎదురు వచ్చిన వాళ్ళందరినీ నరికి అవతల పడే అనే కాన్సెప్ట్ తోటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాలన సాగింది అనటానికి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ఈ మర్డర్ కేసు చూస్తే అర్థమైపోతుంది. ఇంత దారుణంగా ఇన్ని దౌర్జన్యాలు చేసుకుంటూ పరిపాలన సాగించారు వాళ్ళు. ఇదే ఎమ్మెల్సీ అనంతబాబుని ఎన్నికల సమయం 2024లో ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఆ ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద కారు ఉండేది, పెద్ద బస్సు ఉంటుంది. మామూలుగా పెద్ద పెద్ద సినిమా స్టార్లు వాడతారు, క్యారవాన్ అంటారు దాన్ని. అందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంటే తినటానికి, పడుకోవటానికి, బాత్రూమ్లు అన్నీ, మొత్తం టోటల్ హైఫై టీవీలు, ఏసీలు అన్నీ ఉంటాయి. అటువంటి పెద్ద క్యారివాన్ ఉండేది. అది వేసుకొని తిరిగేవాడు ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి. అంటే సకల సౌకర్యాలు ఉంటాయి అందులో తిరుగుతూ పక్కన ఈ అనంతబాబును కూర్చోబెట్టుకుని వెళ్ళాడు. మర్డర్ కేసులో ఉన్నావు, 302 మర్డర్ కేసు బుక్ అయి ఉన్నది, బెయిల్ మీద ఉన్న వ్యక్తిని నువ్వు అప్పటికింకా ముఖ్యమంత్రివే కదా, అట పెట్టుకొని తిరగచ్చా? మర్డర్ చేసిన వాడిని పక్కన పెట్టుకొని తిరిగితేనే మనం చూస్తే ప్రజలు భయపడతారు అన్న కాన్సెప్ట్ ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఈ హత్యలో ఆనాడు పోలీసులు అందరూ కూడా కేసు అయితే పెట్టారు, అరెస్ట్ అయితే చేశారు, కానీ టైంకి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలే. మన చేతిలోనే కదా, పోలీస్ వ్యవస్థ మన చేతిలోనే ఉంది కదా, టైంకి ఛార్జ్ షీట్ వేయనివ్వాల. దాంతో బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే ఇదే పోలీసుల్ని పంపించి జగన్మోహన్ రెడ్డి అనంతబాబుకి పూలదండలేసి స్వాగతం పలికిచ్చాడు జైలు దగ్గర. వచ్చి పోలీసులతోటి సన్మానం చేయించాడు. ఆ పోలీసులు, ఆ సన్మానంలో పాల్గొన్న పోలీసులు ఎంత సిగ్గుతో చచ్చిపోయి ఉంటారో ఆలోచించండి ఒకసారి. ఒక మర్డరర్కి, హంతకుడికి మనం సేవ చేయాల్సి వచ్చేనే, మన ఉద్యోగం ఇదే అని ఆ రోజు నా పోలీసులు ఎంత ఏడ్చి ఉంటారో మీరు ఆలోచించండి. పైకి నవ్వుతూ ఫోటోలు తీయించుకున్నా లోపల ఎంత ఏడ్చి ఉంటారు. ఈ రోజున ఏమైంది అంటే, ఇతను దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్టాలు, అట్రాసిటీస్ నిరోధక చట్టం ఆ కోర్టులో కేసు ఉన్నది. ఈ సుబ్రహ్మణ్యం చనిపోయిన విధానం ఏంటి, ఎట్లా ఉన్నది అని
పరిశీలించటానికి, అంటే కేసు మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత ఏం చూస్తే సీసీటీవీలు ఫుటేజీలు ఉంటాయి కదా, వాటిని చూద్దామని పోలీసులు మొత్తం అంత సీసీటీవీ ఫుటేజ్ వెతికితే అందులో ఈ అనంతబాబే కాదు, అనంతబాబు భార్య, ఆమె పేరు అనంత లక్ష్మిట. ఎంత పవిత్రమైన పేర్లు, అనంతబాబు, అనంత లక్ష్మి. అంటే అసలు ఎంత పవిత్రమైన పేర్లు పెట్టుకుని వీళ్ళు చేసే పనులు ఏంటంటే మర్డర్లు. ఆ మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో ఏమో కూడా కనిపించింది. మీకు ఒక డౌట్ రావాలి ఇప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డి టైంలో సీసీటీవీ ఫుటేజీలు తీసేయలేదా అని. ఒక 5, 6, 7 సీసీటీవీ కెమెరాల్లో తీసేయించి ఉంటాడు. ఇంకా చాలా కెమెరాలు ఉన్నాయి అక్కడ, వీళ్ళకి తెలియని కెమెరాలు, ప్రైవేట్ కెమెరాలు కూడా ఉన్నాయి షాపుల దగ్గర, వాటి దగ్గర. అవన్నీ చూస్తే అర్థమైంది. మరి ఈ పని ఆ రోజు పోలీసులే చేయొచ్చు కదా, చెయ్యనివ్వలేదు పోలీసుల్ని. ఈ రోజున పాపం బండింది కాబట్టి తీసుకొచ్చి మొత్తం కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి మొత్తం ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సేకరించి అతన్ని, అనంతబాబుని A1గా పెట్టారు, అనంత లక్ష్మిని A2గా పెట్టారు. పెట్టి కేసు మళ్ళీ రీఓపెన్ చేసి వెళ్తే వీళ్ళు ఎంత ఎంత సిగ్గులేని మనుషులు అంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు అనంతబాబు కేసుని రీఓపెన్ చేశారు, సాధ్యమైనంత వేగంగా దర్యాప్తును పూర్తి చేయండి. మీ దర్యాప్తుని పర్యవేక్షించడానికి మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని పెడుతున్నాము. వీఆర్ డైరెక్టింగ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సూపర్వైజ్ ది కేస్. ఎందుకు? SC STకి సంబంధించిన మర్డర్ కేసు కాబట్టి కోర్టు డైరెక్షన్లో జరగాలి అని సుప్రీంకోర్టు భావించింది. ఇట్ ఈస్ అ వెల్కమింగ్ డెసిషన్. ఒక దళితుడిని మర్డర్ చేస్తే ఇష్టం అట్లా మన చేతిలో, మనకి చట్టం మన చేతిలోనే ఉందని వదిలేయకూడదు. పోలీసులు మన వాళ్లే కదా అని వదిలేయకూడదు కదా, న్యాయం జరగాలి కదా. అందుకని పోయిన వ్యక్తిని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కనీసం న్యాయం జరగాలి కదా. అందుకని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో ఇది హైకోర్టు పర్యవేక్షించమని ఆర్డర్స్ ఇచ్చారు. దానికి వాళ్ళ మీడియాలో ఏం రాశారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చెంపదెబ్బ, సుప్రీంకోర్టు చెంపదెబ్బ అని రాసుకున్నారు. కనీసం సిగ్గు కూడా లేదు. ఏమి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏమి దర్యాప్తు చేశారు, పట్టుకున్నారు, ఆధారాలతో సహా చూపించారు కోర్టుకి. బాగా చేశారా మీరు వెంటనే కోర్టు అండర్లో చెయ్యండి. చేస్తే దానివల్ల ఏమవుతుంది? దళిత సమాజంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దళితులకి ఆత్మవిశ్వాసం కల్పించాలి. మిమ్మల్ని చంపితే మేము పక్కన మేము ఉంటాము, మేము మిమ్మల్ని కాపాడుతాము, ధర్మం, న్యాయం, చట్టం ఎట్లా చెబుతుందో అట్లా చేస్తాము అన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించటానికి సుప్రీంకోర్టు ఆ రకమైన ఆదేశాలు ఇస్తే, మీకు చేత కాకపోతే చెప్పండి, కేసుని CBIకి అప్పగిస్తాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అని రాస్తాడు. వీళ్ళు జర్నలిస్టులు ఎట్లా అయ్యారు, వీళ్ళు పేపర్లు ఎట్లా నడుపుతున్నారు నాకైతే అర్థం కాల. ఈ రోజున దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్, దర్యాప్తు జరుగుతున్న తీరు, కేసు ముందరకెళ్తున్న విధానం ఆంధ్రప్రదేశ్లో దళితులకి, దళిత జాతికి ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ తిరిగి అందించిన ఒక ఘటనగా మనం చెప్పాలి. అందుకని ఈ అనంతబాబు లాంటి క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కనీసం ఈ ఇన్సిడెంట్తో అయినా బుద్ధి అయినా తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.